కులగణన రిపోర్టే తప్పు అని చెప్పేసి మీ పార్టీ ఎమ్మెల్సీ ఒక ఆయన దాన్ని తలగబెట్టిండు కదా. మా ప్రియతమ ముఖ్యమంత్రి పేరు మర్చిపోతారు అనేవనా? నేనేమన్నా పుష్ప హీరోనా ఆయన పేరు మర్చిపోవడానికి? ఈ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బాగా వినిపిస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం నీళ్లు పనికిరావు అన్న, ఉప్పు ఉంటాయి, ఫిల్టర్ చేసి తాగొచ్చు. గోధుల తోటోళ్ళు ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో అంటారు. దానికి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేస్తారు మీరు, దానికి ఆనవై ఓడితో నీకు ఇట్లా అన్నాడని. తెలంగాణ రాకుండా అడ్డుకున్న నాయకులు ఎవరు అసలు? చాలా మంది ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు ఉండే ఆ రోజులు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం టైంలో పిస్తోల్ పట్టుకుని పోయిండు. వాళ్ళు ఎప్పుడు జెండా పట్టలే కాంగ్రెస్ పార్టీకి పనిచేయ. మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా అన్న కాంగ్రెస్ పార్టీలో? ఇగో మెల్లగొస్తుందన్న మాట. ఫుల్ఫిల్ సర్టిఫికేట్ లేవు. రైట్. రేవంత్ రెడ్డి గారి దగ్గర భజన బ్యాచ్ ఎక్కువైందా లేదా? 100% చెప్తున్నా. మంత్రి పదవి ఎందుకు అంజన్ కుమార్ యాదవ్ అని అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుంది. మధ్య ఆల్రెడీ రాజ్యసభ ఉన్నారు కదా మీ ఇంట్లో నుంచే. 2 నెలలు కాంగ్రెస్ ఒరిజినం రోజు జై తెలంగాణ జై. ఈ టీపీసీసీ ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ను పట్టించుకుంటారు. బట్టబాజీ మాటలు మాట్లాడగా యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. అంజన్ కుమార్ యాదవ్ను కంట్రోల్ చేయాలి, గుప్పిట్లో పెట్టుకోవాలి. నేను ఎలక పిల్లల గుప్పిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి లేస్తదాలు పుచ్చుకుంజుకుందామని మంత్రులు చూస్తారా లేదా? భారతదేశానికి మంత్రి అయితే నీ గల్లీ తెలంగాణ రాష్ట్రానికి ఊకే భారతదేశానికి చెప్తున్నా. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏమన్నా సమझ షేర్ బుక్కారాయింగా మగర్ घास नहीं खाएंगा.